వెల్కమ్ టు డి మీడియా. అనుభవం ఇంజనీరింగ్ కంటే గొప్పది. ఎస్, సమస్య ఎక్కడైతే ఉందో పరిష్కారం కూడా అక్కడే ఉంది అంటారు పెద్దలు. అందుకే సమస్య వెంటనే సమాధానం ఉంటుంది, సమస్య దగ్గరే పరిష్కారం ఉంటుంది. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతుకు, నీకు దొరుకుతుంది అంటారు మన పెద్దలు. ఎస్, అక్షరాల అదే నిజం చేశారు ముత్తారం గ్రామానికి చెందిన గ్రామస్తులు. ఎస్, మరి ముత్తారం గ్రామం ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం గ్రామం. మరి ఈ గ్రామానికి చెందిన ప్రజలు ప్రతి వర్షాకాలంలో ఒంటికుంట వాగు సమస్యని ఎదుర్కొంటున్నారు. మరి ఒంటికుంట వాగు ప్రతి సంవత్సరం రైనీ సీజన్లో చిన్న వర్షానికి కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి. మరి ముత్తారం గ్రామస్తులు ప్రతి అవసరానికి సమీపంలో ఉన్న వెంకటాపురానికి వెళ్ళి సరుకులను కొనడం కావచ్చు, వైద్య అవసరాల కోసం కావచ్చు, వాళ్ళు వెంకటాపురం గ్రామానికి చేరుకోవాలి. మరి వెంకటాపురం గ్రామానికి చేరుకోవాలంటే ఒంటికుంట వాగును దాటి వెళ్ళాలి. మరి రైనీ సీజన్లో ఇది నిత్యం వరదలతో నిండి ఉంటుంది. మరి వరదలను దాటుకోవడం ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు వెంకటాపురం గ్రామానికి చేరుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వారు కలవని నాయకుడు లేడు, వారు అడగని ప్రభుత్వ ఉద్యోగి లేరు. మరి ఒంటికుంట వాగు పైన ఒక కల్వర్టు నిర్మాణం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూశారు, కానీ ఫలితం లేదు. అందుకే సమస్య మాదే కాబట్టి మేమే పరిష్కరించుకుంటాము అనుకున్నారో ఏమో తెలియదు. మొత్తానికి ప్రతి ఇంటికి కొంత మొత్తాన్ని చందాగా వేసుకొని ప్రతి ఇంటిలో కనీసం 2 వ్యక్తులు ఆ పనిలో పాల్గొనాలని నిర్ణయించుకొని 2 రోజుల్లోని ఒంటికుంట వాగు పైన కల్వర్టు నిర్మాణం పూర్తి చేశారు ఇక్కడ ఆ ఒంటికుంట గ్రామస్తులు. కాబట్టి సంవత్సరాల తరబడి ఎదురు చూసిన ఆ సమస్యకి వాళ్ళ సమస్య వాళ్ళే పరిష్కరించుకున్నారు. సో ఇక ఈ బ్రిడ్జిని మనం వ్యంగ్యంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం కాంట్రాక్టు రూపంలో ఇచ్చిన ఈ పని 2 రోజులలో పూర్తయ్యేది కాదు. ఒకవేళ పూర్తయినా 2 నెలలు ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకి ఆ కాంట్రాక్టర్లు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే తమ పనికి బాధ్యత వహిస్తారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు వేసిన రోడ్డు కానీ, వాళ్ళు కట్టిన కల్వర్ట్ కానీ, బ్రిడ్జి కానీ కూలిపోయినా వాళ్ళకు బాధ్యత లేదు. ఎందుకంటే అది 5 సంవత్సరాల తర్వాత ఆ బాధ్యత ప్రభుత్వమే నిర్వర్తించాలి కాబట్టి. ఇప్పుడు ఆ బాధలు లేవు. ఎందుకంటే ప్రభుత్వ పర్మిషను లేదు, ప్రభుత్వ ఉద్యోగుల ప్రణాళికలు లేవు, ప్రభుత్వం నిధులు కేటాయించలేదు, ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఇందులో లేదు. కాబట్టి బ్రిడ్జి సురక్షితమే అని చెప్పి భావించవచ్చు. అనుభవం నేర్పిన ఇంజనీరింగ్ పని ఇది. కాబట్టి గ్యారంటీగా 20 సంవత్సరాలు ఉంటుందని చెప్పొచ్చు. నేనైతే అనుకుంటున్నా, మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.